ఈరోజైతే సింగపూర్ నుంచి మలేషియాకి ఇన్స్పెక్షన్ పని మీద అయితే వెళ్తున్నా. ఇప్పట్లో చాలా కామన్ అయిపోయింది సింగపూర్ నుంచి మలేషియాకి వెళ్ళడం. ఎందుకంటే చాలా కంపెనీలు అన్నీ మూవ్ అయిపోతున్నాయి. సింగపూర్ నుంచి మలేషియాకి చాలా కంపెనీలు వెళ్ళిపోయి, అందువల్ల చాలా కంపెనీలు ఇన్స్పెక్షన్కైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే అందరూ మలేషియాకే. ఎందుకంటే సింగపూర్లోనేమో ఒక చిన్న వర్క్షాపు, మలేషియాలోనే పెద్ద వర్క్షాపు, ఫ్యాబ్రికేషన్ అంతా అక్కడే అవుతుంది. ఇన్స్పెక్షన్కి అందరూ సింగపూర్ నుంచి మలేషియాకే వెళ్తున్నారు. ఇదైతే తువాస్ చెక్ పాయింట్. ఇక్కడ చూడవచ్చు మొత్తం సోలార్ ప్యానల్. సింగపూర్ గవర్నమెంట్ సోలార్ ప్యానల్ ఎక్కడ ఖాళీ ఉంచుకొని, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేసేస్తుంది. ఇదంతా వాటర్లోనే. హెచ్డిపి బ్లాక్లు, హెచ్డిపి అదే హౌసెస్ పైన, ఫ్యాక్టరీల పైన అన్ని వాటి మీద ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఖాళీ ఉంచుకున్నా సోలార్ ప్యానల్ ఫుల్గా ఇన్స్టాల్ చేస్తుంది. ఉపయోగించుకుంటారు. సింగపూర్ ఎక్కడ ఏ ఖాళీ స్థలం ఖాళీగా అయితే ఉంచదు. ఇదైతే మలేషియాలోని గోస్ట్ సిటీ అంటారు. ఎందుకంటే చైనా కట్టింది మొత్తం ఒక పెద్ద సిటీ కిందనే కట్టింది. ఇది అయితే పెద్ద సిటీ. ఎవరు ఉండకపోవడం వల్ల అందరూ గోస్ట్ సిటీ అంటున్నారు. ఫెయిల్యూర్ అయిపోయింది అంటున్నారు ఈ ప్రాజెక్ట్ అయితే. ఎందుకంటే ఎవరో కొనట్లేదు. ఇదైతే మలేషియాలోని మొత్తం వర్క్షాప్లు. ఇది మొత్తం అంతా ఒక గ్రూప్ హౌస్ ఎలాగైతే ఉంటుందో అన్ని హౌసెస్ ఒకే డిజైన్లో ఉంటారో, ఈ వర్క్షాప్లు అన్నీ ఇంకా ఒకే డిజైన్లో కట్టేసింది మలేషియా గవర్నమెంట్. కట్టేసి అందరికీ రెంట్లకి ఇవ్వడం, సేల్ చేయడం. అందువల్ల ఎందుకంటే తక్కువకి వస్తుంది. అదే సింగపూర్లోనే ఒక హౌస్, ఒక వర్క్షాప్ రెంట్ తీసుకుంటే ఎక్కువ, మలేషియాలోనే తక్కువ. సో అది మలేషియాలో మ్యాన్ పవర్ కూడా తక్కువే. అందువల్ల చాలా కంపెనీలు మలేషియాకి మూవ్ అయిపోతాయి. మధ్యాహ్నం భోజనానికి అయితే రెడీ అయిపోయాం. ఇదంతా బఫే టైపు. బఫే అంటే మనకి ఎటు కావాలో తీసుకోవడం, మన టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు వస్తారు, చూసి మన ప్లేట్లు ఎటు ఉన్నాయో చూసి అమౌంట్ ఎంత బిల్ అనేది ఇచ్చేస్తారు, చేసి కట్టేయడం అంతే. వర్క్షాప్లో అయితే ఎవరో మలేషియాని ఎవరో తీసుకొచ్చారు. చూడడానికి అయితే బాగుంది. ఎందుకంటే పెద్ద ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఇలాంటి బైకులు వెళ్తే బాగుంటుంది. స్పీకర్ అన్నీ అందులోనే ఉంటాయి. ఇన్స్పెక్షన్ అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇప్పుడు నైట్ డ్యూటీ నుంచి అందరూ సింగపూర్ నుంచి మలేషియాకి వెళ్తారు. ఫుల్ ట్రాఫిక్ జాము. ఇప్పుడు మేము మలేషియా నుంచి సింగపూర్ వెళ్తున్నాం కాబట్టి నైట్ షిఫ్ట్ వాళ్ళు వస్తారు. కాకపోతే నైట్ షిఫ్ట్ వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది. మేము ఎర్లీగా బయలుదేరిపోయాం. సింగపూర్ నుంచి మలేషియాకి వెళ్ళే వాళ్ళకి అందరికీ ఇది తెలుస్తుంది.